హాయ్ ఫ్రెండ్స్. యథార్థవాది లోక విరోధి అంటూ ఉంటారు. అయినప్పటికీ నేను ఎప్పుడూ నిజాలే చెప్తూ ఉంటాను. ఫ్రెండ్స్, మీరు ఇచ్చేటటువంటి ఒక లైక్ కోసం మేము చాలా కష్టపడి వీడియోలు చేస్తూ ఉంటాం. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి. అదే మీరు మాకు ఇచ్చే బహుమతి. ఫ్రెండ్స్, ఇక వీడియోలకు వెళ్ళిపోతే ఈ సమాజంలో ఎవ్వరికీ కూడా ఓడిపోవడం అంటే ఇష్టం ఉండదు. కానీ చాలామంది తెలివైన వాళ్ళే, వాళ్ళకేం పర్వాలేదు, వాళ్ళు ఎలాగైనా సరే బ్రతికేస్తారు అనుకున్న వాళ్ళే ఏమీ చేయలేక ఇంట్లో వాళ్ళ దగ్గర సమాజంలోనే మాటలు పడుతూ ఒకరిపైన ఆధారపడి జీవిస్తూ ఉంటారు. వాళ్ళు ఏదైతే సాధించాలని చెప్పేసి అనుకున్నారో అది సాధించలేక ఒక లూజర్లా మిగిలిపోతారు. కాబట్టి మిత్రులారా, శ్రద్ధగా వినండి. ఒక మనిషి తన జీవితంలో ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణాల్లోని మొదటి 7 కారణాలని మీకు నేను వివరిస్తాను. ఒక మనిషి వెనక పడిపోవడానికి గల ప్రధానమైన కారణాల్లో ముఖ్యమైనది మొట్టమొదటిది ఏమిటంటే వాళ్ళు ఏ పని చేయకపోవడం. సాధారణంగా ఈ రోజుల్లో విద్యార్థులు అందరూ కూడా చాలా అద్భుతంగా చదువుతున్నారు. ఎవరిని చూసినా సరే ఫస్ట్ క్లాసే అని చెప్పేసి అంటున్నారు. ఈ విధంగా చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళకు ఒక మంచి ఉద్యోగం వస్తుంది. వాళ్ళు ఆల్రెడీ డిగ్రీ పాస్ అయ్యారు, లేకపోతే ఎంబీఏ పాస్ అయ్యారు, లేకపోతే బీటెక్ పాస్ అయ్యారు. ఈ విధంగా మంచి మంచి చదువులు చదువుకొని ఉంటున్నారు. వాళ్ళకి ఏంటంటే చిన్న చిన్న జాబులు చేయాలంటే వాళ్ళకి ఇష్టం ఉండట్లేదు. అలాగే ఏ పెద్ద కంపెనీల్లో కూడా వాళ్ళకి అవకాశాలు రావడం లేదు. ఇలా ఆలోచిస్తూ అంతో ఇంతో అప్పో సప్పో చేసి ఏదైనా ఒక చిన్న బిజినెస్ పెట్టుకుందాం, ఏదో ఒకలాగా హ్యాపీగా బ్రతికేద్దాం అనుకుంటారు. చివరికి ఆ అప్పు కూడా పుట్టకపోవడం వల్ల వాళ్ళు ఊర్లోనే ఖాళీగా ఉండిపోతారు. ఎవరైతే వెనకబడిన విద్యార్థులు ఉన్నారో, ఎవరైతే ఎందుకు పనికిరారు అని చెప్పేసి ఫీల్ అవుతారో వాళ్ళు మాత్రం ఏదో ఒక పనికి వెళ్ళిపోయి కష్టపడి పనిచేస్తూ డబ్బులు కూడబెట్టుకొని చివరికి వాళ్ళే మళ్ళీ ఏదైనా ఒక బిజినెస్ కూడా పెట్టుకుంటారు. కాబట్టి మిత్రులారా, మీరు కనుక అభివృద్ధి చెందాలి అనుకుంటే ఖచ్చితంగా ఏదైనా ఒక పని చేయండి. ఆ పని చేయడం వల్ల ఏంటంటే మీకు చాలా మందితో పరిచయాలు ఏర్పడతాయి. ఎవరైతే పని చేస్తారో, ఎవరైతే డబ్బులు సంపాదిస్తూ ఉంటారో వాళ్ళకే ఏదైనా ఒక బిజినెస్ పెట్టాలన్నా, లేకపోతే ఏదైనా చేయాలన్నా వాళ్ళకి అప్పు అయినా సరే లభిస్తుంది. ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా మీ స్థాయికి తగినటువంటి ఉద్యోగం కాకపోయినా ఏదైనా ఒక చిన్న ఉద్యోగంలో అయినా సరే జాయిన్ అవ్వండి. ఇక నెంబర్ 2, ఈ విధంగా చాలామంది ఏంటంటే చిన్న చిన్న ఉద్యోగాల్లో జాయిన్ అవుతారు. కానీ ఎప్పుడైతే ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారో వాళ్ళ పైన ఏంటంటే కాస్త ప్రెజర్ ఉంటుంది. వాళ్ళు కనుక ఏదైనా ఒక చిన్న మిస్టేక్ చేస్తే వాళ్ళ పైన ఉన్నటువంటి అధికారులు ఏంటంటే వాళ్ళని తిడుతూ ఉంటారు. వాళ్ళని ఏంటంటే ఏదో ఒక మాట అంటూ ఉంటారు. చాలామంది ఏంటంటే ఇన్ని తిట్లు కాస్తూ ఈ ఉద్యోగం చేయాలా, నాకు ఇది అవసరమా, ఈ కంపెనీకి కాకపోతే వేరొక కంపెనీకి వెళ్ళిపోతాను, ఇక్కడ కాకపోతే వేరొక పని చేసుకుంటాను, ఏ పని దొరకకపోతే ఊర్లో ఉండి ఖాళీగా ఉంటాను, లేకపోతే ఏదైనా ఒక వ్యాపారం పెట్టుకుంటారని చెప్పేసి మళ్ళీ ఉద్యోగాన్ని మానేసి మొట్టమొదటిగా వస్తారు. చాలామంది ఏంటంటే 5 కంపెనీలు, 6 కంపెనీలు, 10 కంపెనీలు, 20 కంపెనీలు తిరిగి ఈ కంపెనీలో లైఫ్ లేదని చెప్పేసి చివరికి వచ్చి మళ్ళీ ఊర్లోనే సెటిల్ అవ్వాలని చెప్పేసి అనుకుంటారు. ఇది మాత్రం 100కి 100% తప్పు మిత్రమా. ఫ్రెండ్స్, ఏదో ఒక కంపెనీలో కాదు, ప్రతి కంపెనీలో కూడా అలాగే ఉంటుంది. ఎవరైతే మనకి ఉద్యోగం ఇస్తారో వాళ్ళు మనకి ఏదో ఒక పని ఖచ్చితంగా చెప్తారు. ఆ పని చేస్తున్నప్పుడు అంతో ఇంతో చిన్న చిన్న మిస్టేక్లు వస్తూ ఉంటాయి. వాళ్ళు మనల్ని తిడుతూ ఉంటారు. ఇది మాత్రం 100కి 100% సహజం. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి మనల్ని తిడితే మనం భరించలేకపోతున్నామో, దాన్ని ఏంటంటే మనం ఇగుగా తీసుకుంటున్నామో, అది మాత్రం చాలా చెడ్డ అలవాటు. ఎందుకంటే ఒకవేళ మీరు ఉద్యోగం చేయకపోయినా సరే ఒక కస్టమర్స్తో మాట్లాడేటప్పుడు రకరకాల కస్టమర్లు రకరకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. వాళ్ళని ఏంటంటే మనం గౌరవంగా చూసుకొని వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేయాలి తప్ప, మనం కనుక కస్టమర్ల పైన కోపం పడితే, కస్టమర్స్తో సీరియస్ అయితే మనం ఏ బిజినెస్ చేసినా సరే అది మాత్రం ఫెయిల్ అవ్వడం గ్యారంటీ. కాబట్టి ఎవరైతే ఒక కంపెనీలో పని చేయలేక ఏదైనా ఒక వ్యాపారం పెట్టుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారో నిజానికి వాళ్ళు వ్యాపారం చేయడానికి అనర్హులు. కాబట్టి మీకు కనుక వ్యాపారం చేయాలనుకుంటే ముందు ఏదో ఒక కంపెనీలో భరించి 1 సంవత్సరమో, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు పని చేయండి. పని చేసిన తర్వాత అక్కడ వచ్చినటువంటి డబ్బులతోనే ఏదైనా ఒక వ్యాపారం పెట్టుకోండి. దీనివల్ల ఏంటంటే మీకు అనుభవం వస్తుంది, అదేవిధంగా డబ్బులు కూడా వస్తాయి ఫ్రెండ్స్. ఇక నెంబర్ 3, చాలామంది ఏదైనా ఒక కంపెనీలో పనికి వెళ్తూ ఉంటారు. కానీ ఉదయం లేస్తే చాలు వాళ్ళకి కంపెనీ అంటే చాలా భయం, డ్యూటీ అంటే చాలా భయం. ఎందుకు వెళ్తున్నారో దేవుడా కంపెనీకి, ఎందుకు వెళ్తున్నారో దేవుడా పనికి అని చెప్పేసి ఒక బోరింగ్గా ఉంటూ డ్యూటీకి ఏదో వెళ్ళాలి కదా, డబ్బులు కావాలి కదా అని చెప్పేసి వెళ్తూ ఉంటారు. నిజానికి అటువంటి వాళ్ళకి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, మిత్రులారా మీరే బాగా ఆలోచించుకోండి. నేను చెప్తున్నాను కాదు, మీకు ఎవరు కూడా సరైన స్నేహితులు లేరు.
మీరు ఏదైనా ఒక కంపెనీలో పనిచేస్తే మీకంటూ ఒక మంచి స్నేహితుడు అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. మీరేంటంటే ఎప్పుడైతే కంపెనీలోనే 10 మందితో సరదాగా ఉంటారో, 10 మందితో కలుపుగోరుగా మాట్లాడుతూ ఉంటారో, 10 మంది వచ్చి మీతో మాట్లాడుతూ ఉంటారో, మీకేంటంటే ఇంటికంటే కూడా కంపెనీయే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. కాబట్టి ఎవరైతే కంపెనీలో పనిచేస్తూ ఉంటారో వాళ్ళకి మాత్రం డెఫినెట్గా ఒక ఇద్దరితోనో ముగ్గురితోనో ఫ్రెండ్షిప్ చేయడం అనేది చాలా అవసరం. నేను చెప్పే ఈ ఫ్రెండ్షిప్ అనేది చాలా మందికి చాలా చిన్న విషయంగా కనిపించవచ్చు, కానీ ఈ విషయం వల్లే చాలామంది కంపెనీలోకి వెళ్ళలేక బోరుగా ఫీల్ అయ్యి ఉద్యోగాలు మానేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీ ఆలోచనకు తగ్గట్టు వాళ్ళతోని, లేకపోతే మీతో సరదాగా ఉండేటటువంటి వాళ్ళతోని కనీసం ఇద్దరితోనో ముగ్గురితోనే సరే మంచి ఫ్రెండ్షిప్ని మెయింటైన్ చేయండి. దానివల్ల ఏంటంటే మీకు ప్రతిరోజు కంపెనీకి వెళ్ళాలనే ఆసక్తి ఆటోమేటిక్గా వస్తుంది. ఇక నెంబర్ 4, ఈ రోజుల్లో ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే చాలామంది ఏంటంటే భయపడుతూ జాబులు చేస్తూ ఉంటారు. దానికి గల కారణం ఏంటంటే వాళ్ళకి మంచి శాలరీ వస్తుంది, మంచి పొజిషన్ ఉంటుంది, కానీ ఈ కంపెనీలో జాబు ఎన్ని రోజులు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. కాబట్టి వాళ్ళు భయపడుతూ ఉంటారు. నిజానికి వాళ్ళు భయపడడంలో కూడా న్యాయం ఉంది. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాదు. వాళ్ళు ఏంటంటే ఏదో ఒక చిన్న ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు. శాలరీ ఎంత వచ్చినా సరే ఈరోజు ఉండొచ్చు, రేపే పోవచ్చు. దానికి ఏంటంటే ఎవరు కూడా గ్యారంటీ ఇవ్వరు. అలా అని చెప్పేసి ప్రతిరోజు కూడా జాబ్ పోతుంది చెప్పేసి భయపడుతూ ఉంటే మీరే చాలా వరకు ఏంటంటే మీ జీవితాన్ని కోల్పోతారు. మీరున్నటువంటి ఆనందమైనటువంటి క్షణాలను మీరు కోల్పోతారు. కాబట్టి ఉండే జాబ్ ఉంటుంది, పోయే జాబ్ పోతుంది. మీరేంటంటే వచ్చేటటువంటి డబ్బుల పైన కాకుండా మీరు చేసేటటువంటి పనిని నమ్ముకోండి, పని బాగా నేర్చుకోండి. ఈ కంపెనీలో కాకపోతే వేరే కంపెనీలో ఏంటంటే మీకు మంచి పొజిషన్ వస్తుందని చెప్పేసి నమ్మకం మీకు వచ్చినప్పుడు జాబ్ పోతే పోనీలే అని చెప్పేసి మీకే అనిపిస్తుంది. కాబట్టి ఈ విధంగా చాలామంది ఏంటంటే జాబ్ పోతుందని చెప్పేసి భయపడి ముందుగానే వేరొక కంపెనీలో లేకపోతే వేరొక బిజినెస్లో పెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మీరు అంత భయపడుతూ జాబ్ చేయొద్దు. పోయే జాబ్ ఎలాగో పోతుంది, ఉండే జాబ్ ఎలాగో ఉంటుంది. మీరు మాత్రం మంచి స్కిల్స్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఎప్పుడైతే మీకు మంచి స్కిల్స్ ఉంటాయో మీకు జాబ్ పోతుందనే భయం ఆటోమేటిక్గా పోతుంది. ఇక నెంబర్ 5, కంపెనీలో పనిచేసే చాలామంది ఏంటంటే ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే కంపెనీకి సంబంధించినటువంటి యజమానులు వస్తారో వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే చాలా ఎక్కువ పని చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళు సైడ్ అయిపోయారో వెంటనే వీళ్ళు కూడా ఏదో పక్కకు పోయి ఆడుకుంటూ ఉంటారు. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు అనుకుంటారు మేము చాలా బాగా నటించాం, మాకు ఏంటంటే మంచి పేరు వచ్చిందని చెప్పేసి అనుకుంటారు. కానీ ఈ రోజుల్లో చూసుకుంటే ప్రతి కంపెనీలో కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయి. అదేవిధంగా ప్రతి కంపెనీలో కూడా ఒక రిపోర్ట్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. సాయంత్రం మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు ఏంటంటే మీ రిపోర్ట్ని వాళ్ళు ఖచ్చితంగా చెక్ చేస్తూ ఉంటారు. మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంత పని చేశారో ఆటోమేటిక్గా వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చేయడం వల్ల మనం అనుకుంటాం ఏంటంటే మనం బాగా యాక్టింగ్ చేసాం, మంచి పేరు వచ్చింది అనుకుంటాం, కానీ నిజానికి మనకున్నటువంటి పేరుని మనం చెడదీసుకుంటున్నాం. అలాగే ఈ కంపెనీలు ఏంటంటే మరికొందరు ఉంటారు, వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఒక పని చెప్తే 2 పనులు చేస్తూ ఉంటారు, వాళ్ళకి 10 పనులు చెప్తే 20 పనులు చేస్తూ ఉంటారు. ఇలా పని చేసి వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతారంటే ఈ కంపెనీ మాకు ఏదైనా అవార్డు ఇస్తుందని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు. నిజానికి కంపెనీ మీకు ఏ అవార్డు ఇవ్వదు. మీరు చేస్తున్నటువంటి పనిని కంపెనీ క్యాష్ చేసుకుంటుంది. అదేవిధంగా మీరు కనుక ఏదైనా ఒక చిన్న తప్పు చేస్తే దానికి మీరు హైలైట్ అవుతూ ఉంటారు ఫ్రెండ్స్. నిజంగా చెప్పాలంటే ఈ విధంగా వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే దొంగ పని చేయడం, అదేవిధంగా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే కూర్చుని పోవడం, అదేవిధంగా వాళ్ళు చెప్పిన పని కంటే ఎక్కువ పని కష్టపడిపోయి ఎక్కువ ప్రెజర్ ఫీల్ అవుతూ మీరు పని చేయడం, ఇవన్నీ కూడా తప్పే. మీరు ఎంతవరకు చేయగలరో అంత పని చేయండి, చాలా జెన్యూన్గా చేయండి. మీరు కూడా చాలా ప్రశాంతంగా ఉంటారు, ఆ ఉద్యోగాన్ని కొద్ది రోజులు చేయగలుగుతారు. ఇక నెంబర్ 6, చాలామందికి ఏంటంటే ఈ రోజుల్లో అత్యాశ చాలా ఎక్కువైపోయింది. వాళ్ళు ఏంటంటే ఏదైనా ఒక ఉద్యోగం చేస్తూనే ఉంటారు. ఆ ఉద్యోగం కాకుండా వాళ్ళకి డబ్బు అవసరమని చెప్పేసి మరొక పార్ట్ టైం జాబ్ ఏమైనా చేస్తూ ఉంటారు. ఈ విధంగా పార్ట్ టైం జాబ్ చేయడం తప్పు కాదు, కానీ చాలామంది ఏంటంటే డ్యూటీ చేస్తున్నప్పుడు కూడా ఆ పార్ట్ టైం జాబ్ గురించే ఆలోచిస్తూ ఉంటారు. మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే దానికి నేనే మంచి ఉదాహరణ. నేను ఒక కంపెనీలో పని చేస్తున్నాను, నా కంపెనీలో శాలరీ వస్తుంది, కానీ నాకు ఆ శాలరీ సరిపోవట్లేదని చెప్పేసి నేను ఒక యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తూ ఉన్నాను. కానీ నేను ఎప్పుడైతే డ్యూటీకి వెళ్తానో ఆ డ్యూటీ టైంలో కూడా నేను ఎక్కువగా యూట్యూబ్ ఛానల్ గురించే ఆలోచిస్తూ ఉంటాను. సాయంత్రం ఎటువంటి వీడియో పెట్టాలి, మంచి వ్యూస్ రావాలంటే ఎటువంటి వీడియో చేయాలని చెప్పేసి నేను దాని గురించే ఆలోచిస్తూ ఉంటాను. దీనివల్ల ఏంటంటే నేను పనిచేస్తున్నటువంటి కంపెనీలో నాకు చాలా మిస్టేక్స్ వస్తూ ఉంటాయి. చాలామంది ఏంటంటే ఏం పని చేస్తున్నావు, బుర్ర ఎక్కడ పెట్టావు, నీకు బుర్ర పని చేస్తున్నా లేదని చెప్పేసి రకరకాలుగా తిడుతూ ఉంటారు.
కంపెనీలో కూడా మనకి ఏంటంటే ఒక బ్యాడ్ నేమ్ వస్తుంది. దీనివల్ల ఏంటంటే అందరి దగ్గర లోకు అయిపోతాం ఫ్రెండ్స్. కాబట్టి ఎప్పుడు కూడా ఎక్కువ అత్యాశ పడకండి. ఒకవేళ మీరు కనుక ఏదైనా ఒక ప్రైవేట్ జాబ్ చేయవలసిన పరిస్థితి ఉంటే ప్రైవేట్ జాబ్కి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని ప్రైవేట్ జాబ్కి ఇవ్వండి. అదేవిధంగా మన రెగ్యులర్ జాబ్కి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని రెగ్యులర్ జాబ్కి ఇవ్వండి. దీనివల్ల ఏంటంటే రెండు కూడా సక్రమంగా ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే నెంబర్ 7 అతి ముఖ్యమైనది ఏంటంటే చాలా మందికి ఏంటంటే ఈ రోజుల్లోనే ఒక మద్యం అలవాటు అనేది ఉంది. మీకు ఏంటంటే ఇది చాలా సిల్లీగా అనిపించవచ్చు, కానీ ఇది చాలా ముఖ్యమైన అలవాటు. చాలామంది ఏంటంటే మందుకు డ్యూటీకి వస్తూ ఉంటారు, లేకపోతే గుట్కా ప్యాకెట్లు నవ్వులుకుంటూ డ్యూటీకి వస్తూ ఉంటారు. నిజానికి అది చాలా బ్యాడ్ హ్యాబిట్. మీరు ఎంత పని చేసినప్పటికీ, మీరు ఏంటంటే ఎంత తెలివైన వాళ్ళు అయినప్పటికీ కూడా ఎప్పుడైతే మీరు గుట్కా నవ్వులుకుంటూ మాట్లాడతారో మీకున్నటువంటి విలువ మొత్తం కూడా పోతుంది. అదేవిధంగా ఎప్పుడైతే మీరు మందుకు డ్యూటీకి వస్తారో మిస్టేక్స్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మీరు మిస్టేక్స్ చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని ఏంటంటే ఒక చులకన భావంతో చూస్తూ ఉంటారు. మేనేజ్మెంట్ కూడా మీ పైన ఏంటంటే చాలా సీరియస్ యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఈ విధంగా మందు కొట్టి లేకపోతే గుట్కా నములుకుంటూ డ్యూటీలు చేయవద్దు. డ్యూటీకి ఏంటంటే సక్రమంగా వెళ్ళండి, ఆన్ టైంలో వెళ్ళండి. మీరు ఏంటంటే ఈ విలువైనటువంటి ఈ 7 సూత్రాలు కనుక మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. ఎవరైతే ఈ 7 సూత్రాలను తూచా తప్పకుండా పాటిస్తారో వాళ్ళు మాత్రం డెఫినెట్గా ఒక మంచి పొజిషన్లో ఉంటారని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.